హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చెంకీ కిచెన్. ఇవాళ నేను చికెన్తో చిన్న మెంతికూర వేసి ఇగురు చేశానండి. ఇది చాలా చాలా బాగుంటుంది. పెద్ద మెంతికూర కన్నా ఈ చిన్న మెంతికూరతో ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకైనా రోటీలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా పద్ధతిలో మీరు ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా హాఫ్ కేజీ చికెన్ని బాగా క్లీన్ చేసుకున్నానండి. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలాని, అలాగే 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని చెయ్యితో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 15 నిమిషాలు అలా వదిలేసేయండి. అందులోకి ఉప్పు కారాలు అవన్నీ బాగా పడతాయి. నేను చేసుకున్న గరం మసాలాలో అయితే జీలకర్ర పొడి, ధనియాల పొడి ఉంటుందండి. విడిగా వేసుకునే వాళ్ళైతే జీలకర్ర ధనియాల పొడి విడిగా వేసుకోండి. అలాగే చిన్న మెంతికూరని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో కొంచెము ఇసుకలా ఉంటుందండి, కొంచెం చూసుకొని కడుక్కోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి మనం తీసుకున్న 2 కట్టల మెంతికూరలో 1 కట్ట మెంతికూర వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేపుకున్న తర్వాత అందులోకి 2 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలని వేపుకోవాలి. ఇలా ఫస్ట్ నూనెలో మెంతికూర వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది కూరకు చాలా బాగుంటుందండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఆ వాసన పోయిన తర్వాత అందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని దాన్ని కూడా బాగా ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఈలోపు మనము ఒక గ్లాస్ వేడి నీళ్ళు రెడీ చేసుకోవాలండి. కెటిల్ ఉంటే కెటిల్లో చేసుకోండి, లేకపోతే స్టవ్లోనే వేడి చేసుకొని ఒక గ్లాసు వేడి నీళ్ళు వేసేసేయండి. ఇలా వేడి నీళ్ళు వేయడం వలన కుకింగ్ ప్రాసెస్ సేమ్ అదే ప్రాసెస్లో అవుతుంది. చల్లనీళ్ళు వేయడం వలన మళ్ళా ప్రాసెస్ మళ్ళా కిందకి తగ్గిపోయి మళ్ళా కూర అవ్వడానికి కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. ఈ విధంగా వేడి నీళ్ళు వేసిన తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో? చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదండి. తర్వాత మనము 2 కట్టల్లోంచి మిగతా సగాన్ని లాస్ట్లో వేసేసేయాలి. కొత్తిమీర మట్టుకు వేసుకోకండి, ఆ ఫ్లేవర్ వేస్తే మళ్ళా మెంతికూర ఫ్లేవర్ మనకు రాదు. ఇది వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చిన్న మెంతికూర చికెన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళా చెప్తున్నాను, గానుగల నూనెకి షిఫ్ట్ అయిపోండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చెంకీ కిచెన్.